అటు జయశంకర్ భూపాలపల్లి పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. భర్తతో కలిసి వాకింగ్కు వెళ్లొస్తున్న అహల్య అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లాడు ఓ దొంగ. బైక్పై వచ్చిన దుండగుల్లో ఓ వ్యక్తి చైన్ లాక్కెళ్లగా మరో వ్యక్తి బైక్పై పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దంపతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాకింగ్ వెళ్ళే క్రమంలో అంటే ఒక 5:30 ప్రాంతంలో అట్లా వెళ్తారు. 5:30 ప్రాంతంలో వెళ్తారు. వెళ్ళొచ్చే క్రమంలో వీళ్ళు ఇంకొక 10 అడుగులు అయితే ఇంటికి చేరుకుంటారు. చేరుకునే ముందు ఒక బండి వేసుకొని వచ్చి మళ్ళీ దాన్ని తిప్పి పెట్టుకొని 2 మనుషులు వచ్చి ఒక మనిషి వీళ్ళు వెంబడిపడి ఆమెది తీసుకునే క్రమంలో మొత్తం పెనుగులాట్లా దొరకబట్టి అది అసలు జాకెట్కు ఉక్సు లోపల నుంచే లేస్తుంది చైను. అట్లా ఈ జాకెట్కి ఇట్లా గుంజినట్టు అయ్యి అరే ఏంది కోతికి ఇట్లా కావచ్చు అని చూసేసరికి మనిషి గీతలు అరే మనిషి అనగానే మొత్తం మన సాంబారెడ్డి సాబు పరిగెత్తే క్రమంలో పడిపోయాడు. లేకుంటే దొరకబట్టోడు ఆ మాత్రం వాడు పోయిండు. ఆ మాత్రం ఎక్కి ఆ బండి ఎక్కి అలా వెళ్ళిపోయాడు. అదంతా సీసీ ఫుటేజ్లో స్పష్టంగా పడ్డది. గత సంవత్సరం కూడా ఇదే నెలలో తాళాలు వేసున్న ఇదే వీధిలో ఒక 5-6 ఇళ్ళల్లో ఇప్పటికీ దొరకబట్టిన చరిత్ర లేదు. అట్లే ఉన్నది. అది కాకముందే మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇది కంటిన్యూషన్ అయింది. అందుకని రాత్రిపూట పోలీసు పెట్రోలింగ్ పెంచాలి.